KG45 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరి చినకాకాని ఎన్ఆర్ఐ హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాల స్కిల్ ల్యాబ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో కారు బోల్తా. నేటి నుంచి విరుపాపురం బలగోటి బసవేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టోత్సవాలు. కాంగ్రెస్ హామీలపై నిలదీసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పదవులు శాశ్వతం కాదు, పోలీసులు రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే మంగళగిరి చినకాకాని ఎన్ఆర్ఐ హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాల స్కిల్ ల్యాబ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో 10 కోట్ల రూపాయలతో అత్యధిక పరికరాలతో ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కొన్ని హాస్పిటల్స్ లోని ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐ హాస్పిటల్ మరో ముందడుగు వేసింది. ల్యాబ్ లోని పరికరాలను మెడికల్ విద్యార్థులు విజ్ఞానానికి వినియోగించుకునే విధంగా ఉంది. వైద్య విద్యలో అభివృద్ధి చెందేలా అత్యాధునిక స్కిల్ ల్యాబ్ దోహదపడుతోంది. ఈరోజు ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2 పర్పసెస్ మీద వచ్చామమ్మా. ఒకటి, వాళ్ళు ఈ రోజున 10 crores ఖర్చు పెట్టి వెరీ మోస్ట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్, అంటే ఈ స్టేట్లోనే అతి తక్కువ హాస్పిటల్స్లో ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఈ స్టేటే కాదు, వేరే స్టేట్స్లో కూడా ఆ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇనాగరేట్ చేయించారు. దాని ముఖ్య ఉద్దేశం ఒకటి, పేషెంట్స్కి మంచి అడ్వాన్స్డ్ సర్వీసెస్ దొరకటం. రెండోది, ఇది మెయిన్ టీచింగ్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ చదువుకునేటువంటి రెసిడెంట్లకి, పీజీలకు కానీ ఇంకొకరికి కానీ వీటిల్లో ముందే ఎక్స్పీరియన్స్ రావటం, ఈ 2 మంచి పరిణామాలు. దీనికి బిహైండ్ ఇంకోటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ సొసైటీస్ కనుక కరెక్ట్గా పనిచేస్తే, ఈ కాలేజీని ఆ రోజున ఎన్ఆర్ఐలు దాదాపు 30 మంది డాక్టర్లు కలిసి ఒక మంచి ఉద్దేశంతో సొసైటీకి బాగుండాలని పెట్టారు. వీటిల్లో ఇన్కమ్ వచ్చే కొద్దీ ఆ ఇన్కమ్ని ప్రాపర్గా మనం ఇన్వెస్ట్ చేస్తే, ఇలా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటే స్టేట్లో అందరికీ కూడా మంచి జరుగుతుంది. సో సొసైటీలు అనేవి ఈ విధంగా పనిచేయాలి. అది రెండో ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్కి ఒకసారి ఇంటరాక్ట్ చేసి వాళ్ళకి నా వల్ల ఏదైనా ఉపయోగపడేటువంటి మోటివేషనల్ స్పీచ్ ఇద్దామని వచ్చాను. అది నెక్స్ట్ చేస్తూ ఉన్నాం. బట్ ఏదేమైనప్పటికీ ఈ స్టేట్లో ఇంత నంబర్ 1 హాస్పిటల్గా చేస్తున్నటువంటి విష్ణువర్ధన్ గారికి, శ్రీనివాస్ గారికి, అందరికీ డాక్టర్లు అంటే ఇంట్రడ్యూస్ చేశారు అందరూ, హెచ్ఓడీలని వాళ్ళందరినీ చూస్తే చాలా ప్రొఫెషనల్గా వైద్య విద్య మీద ఒక ప్యాషను, హాస్పిటల్ క్లీనినెస్ కానీ ఎక్కడ క్రౌడెడ్గా లేకుండా ఎక్కడికక్కడ మనుషులు కూర్చునే విధంగా అన్ని నీట్గా ఆలోచించి చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది, చాలా బాగా ఉంది కూడా. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డెఫినెట్గా అమ్మ, ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఇలానే చేయాలి. జనరల్గా ఏంటంటే ఒక 2 ఉంటాయి. ఒకటి, లీడర్షిప్. ఏ హాస్పిటల్కైనా ప్రాపర్ లీడర్షిప్ ఉంటే చేయొచ్చు. రెండోది, రీసోర్సెస్ కూడా ఉండాలి, డబ్బులు అన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా చేయొచ్చు. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను తీసుకుంటే గుంటూరు హాస్పిటల్ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ రివ్యూలు పెట్టి దాన్ని చాలా ఇంప్రూవ్ చేసాం. 1 by 1 చేసుకుంటూ వస్తాం. థ్యాంక్ యూ. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్రోడ్డు వద్ద త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనటంతో కారు బోల్తా. వాహనంలో ప్రయాణిస్తున్న ఒకరికి స్వల్ప గాయాలు. రోడ్డుపై బోల్తా పడిన వాహనాలను క్రేన్ సహాయంతో తీసేసి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసిన పోలీసులు. హాలహర్వి మండలం విరుపాపురం గ్రామంలో బలగోటి బసవేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి 9, 10, 11 తేదీలలో కలశ ధ్వజస్తంభన ప్రతిష్టోత్సవాలు జరుగుతున్నాయని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తెలియజేశారు. విరుపాపురం గ్రామం సమీపంలోని బలగోటి గ్రామంలో వెలసిన శ్రీ బసవేశ్వర స్వామి ఆలయంలో నేడు 101 కలశంతోటి పూజలు బేరప్పడొల్ల వాయిద్యాలతోటి ప్రారంభమయ్యాయి. రేపు ఆదివారం రుద్రాభిషేకం, మహామంగళహారతి పూజలు పీఠాధిపతుల ఆధ్వర్యంలో జరుగుతాయి. అలాగే సోమవారం గణపతి హోమం, రుద్ర హోమం, గోపురం
పైభాగాన కలశ ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేపడతామని తెలిపారు. అదేవిధంగా ప్రతి సోమవారం ఎద్దులకు ప్రత్యేక పూజలు చేస్తామని, ఆ రోజున పొలం పనులకు ఎద్దులను తీసుకువెళ్లమని, వాటికి విశ్రాంతి ఇస్తామని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున మహిళలు, భక్తులు వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాలు కల్పించామని, అన్నదానం, మంచినీరు ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామ పెద్దలు గాదిలింగ గౌడు, మల్లికార్జున, లింగయ్య, రంగన్న, కౌడికే రాజు, పుల్లయ్య, వెంకప్ప, ప్రభాకర్ గౌడ్, నీలకంఠం రెడ్డి తెలిపారు. బొలగోటి బసవేశ్వర దేవస్థానము కార్యక్రమం ఈరోజు బహళ అద్భుతంగా వైభవంగా మా విరుపాపుల బొలగోటి గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా బాగా పండుగను 101 డొళ్ళు మరియు 101 కలశం సహకారంతో వైభవంగా అతి ఉత్సవంగా ఈరోజు కార్యక్రమం జరిగింది. అలాగే రేపు గోపుర కార్యక్రమము మరియు మర్నాడు సోమవారము ధ్వజస్తంభ కార్యక్రమం ఉంది. చుట్ట పల్లెలో ఎన్ని గ్రామాలు ఉన్నావో అన్ని గ్రామాలు సోమవారం అందరూ బొలగోటి బసవేశ్వర దేవస్థానానికి హాజరు కావాలని కోరుతున్నాం. శ్రీ శ్రీ బొలగోటి బసవేశ్వర దేవస్థానము నందు గోపుర కలశము మరియు ధ్వజస్తంభము ఈరోజు 9వ తారీఖు రోజున అంగరంగ వైభవంగా ఆలయ మండలము విరుపాపుల గ్రామంలో గంగి పూజ నుంచి మన ఊరు గ్రామ ప్రజలు మరియు ఐక్యమత్తంగా ఉండి సహకారంతో మేము 101 డొళ్ళులతో మరియు 101 కలసంతో మరియు మేళలతో తప్పులతో ప్రతి ఒక్కరూ సహకరించి అంగరంగ వైభవంగా చేసుకున్నాము. కాబట్టి మరియు రేపు హోమము ఉంటుంది. మరియు సోమవారం రోజున ధ్వజస్తంభము ప్రతిష్టాపన మరియు గోపురం కలసము ఓపెనింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు అందరూ కలిసిమెలిసి రావాలని కోరుతున్నాము. కాంగ్రెస్ ముఖ్యమంత్రి చల్లగా ఉండాలని బీజేపీ కేంద్ర సహాయ మంత్రి రోజు సహకరిస్తూ తాపత్రయపడుతున్నాడు. ఒకరిద్దరు బీజేపీ నేతలు మినహా అందరూ ఊడిగం చేస్తున్న విషయం రోజు కళ్ల ముందు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం నిలదీయకుండా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి కష్టం రాకుండా కాపాడుతున్నది. పత్తికి మద్దతు ధర కోసం, వరి ధాన్యానికి 500 బోనస్ కోసం బీజేపీ నేతలు 8 మంది ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదు? ప్రతిపక్షంగా ప్రజల కోసం నిలదీస్తూనే ఉంటాం. కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, బీఆర్ఎస్ నేతల మీద వేల మంది మీద కేసులు పెడతా అంటే నోరు మూసుకొని కూర్చోం. నిందలు మీరు వేసి, కేసులు మీరే పెట్టి, విచారణ మీరే చేసి, శిక్షలు మీరే వేస్తారా? న్యాయ వ్యవస్థ చనిపోయిందా? మేము చూస్తూ కూర్చుంటామా? మీకేదో అధికారం శాశ్వతంగా ఇచ్చినట్టు, మమ్మల్ని శాశ్వతంగా ఓడించినట్లు భావిస్తున్నారు. మేము మా చిత్తశుద్ధి సాటుకుంటామని చెప్పి 11 నెలలు అయ్యేయాలంటే 11 నెలలు అయ్యేయాలంటే నెల లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావా? నువ్వు సాధ్యమవుతుందా? ఎవరిని మోసం చేయండి ఇలా రాష్ట్రంలో? గ్యారంటీల పేరు మీద 420 అంశాలతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి వర్గం, ప్రజల యొక్క ప్రతి వర్గాన్ని, విద్యార్థులను వదలలే, నిరుద్యోగులను వదలలే, మహిళలను వదలలే, రైతులను వదలలే, చివరికి ఉద్యోగులను వదలలే, వాళ్ళ డిఏల విషయంలో కానీ ఇతర ఆర్థిక అంశాల్లో కానీ అందరినీ హోల్సేల్గా మోసం చేసింది. వీటి మీద మాట్లాడే బాధ్యత ప్రతిపక్షాన్ని, వీటి మీద మాట్లాడేటువంటి బాధ్యత ప్రజలది. ఖచ్చితంగా రోజు గడమిపుతారు, మాట్లాడతారు. మీరు తిడుతున్నట్లు ఎవరు తిట్టలేయాల. ప్రతిపక్ష పార్టీ కానీ, మా నాయకుడు కానీ, మేము కానీ వ్యక్తిగత దూషణలు ఇవ్వాలని వరకు కూడా ఒక్కరి మీద కూడా ఎక్కడ చేయలేమే, ఎక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడలే. కానీ ఏకపక్షంగా మీరే రెచ్చిపోతారు, ఏకపక్షంగా మీరే నిందలు వేస్తారు, ఏకపక్షంగా మీరే బుద్ధులు తిడతారు. సీజన్లో మళ్ళీ యాసంగి స్టార్ట్ కాబోతుంది. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితి దయనీయంగా ఉంది. పట్టించుకునే నాతుడు లేడు. ఒకనాడన మీరు వీటి మీద దృష్టి పెడుతున్నారా? ఈ సీజన్కు, ఈ టైంకు మేము నిర్వహించినటువంటి మొత్తం కాలంలో ఈ టైం వస్తే ఖచ్చితంగా మళ్ళా వానకాలం అయిపోయి యాసంగి స్టార్ట్ అయ్యే ముందల ఎరువుల సరఫరాకు సంబంధించిన మొత్తం ప్రణాళికలో ఎక్కడ లోటు రాకుండా అడ్వాన్స్గా ముందే 1,50,000 నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను మేము బఫర్లో పెట్టేది, స్టాక్ పెట్టేది. రెగ్యులర్గా వచ్చేటువంటి ప్లాన్లో నెల వచ్చేటువంటివి కాక వచ్చేటివి వస్తుంటే వాడుతుంటాం. ఏ రకమైన ఒత్తిడి వచ్చినా ఉండాలని చెప్పి బఫర్ స్టాక్స్ పెట్టేది.
1,50,000 మెట్రిక్ టన్నుల నుంచి 2,00,000 మెట్రిక్ టన్నుల ఎరువుల బఫర్ స్టాక్ ఉంచేది మేము. ఇవాళ 10,000 బఫర్ స్టాక్ లేదని వ్యవసాయ శాఖ చెప్తా ఉంది. 10,000 టన్నుల బఫర్ స్టాక్ కూడా ఎరువులు లేవు రాష్ట్రంలో. అంటే రేపు వ్యాసంగి స్టార్ట్ అయినాక రైతులు ఎక్కడ పోవాలి? ఎక్కడ దృష్టి పెడుతున్నారు మీరు? పత్తికి 7,521 మద్దతు ధర రావాలి. 5,000 6,000కు మించి రైతులు అమ్ముకోలే. గుజరాత్లో 500 అదనంగా బోనస్ ఇచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పత్తిని అమ్మిస్తున్నారు. 8,000 పైచీలు. పేరుకు 8 మంది ఎంపీలు బీజేపీకి, 8 మంది ఎంపీలు కాంగ్రెస్కు. దేనికి? రైతులకు కనీసం గుజరాత్లో ఇచ్చినట్లు మద్దతు ధర ఇప్పేరికే చేత కాదు. మొన్నటికి మొన్న బుల్లెట్ ట్రైన్ నిర్మాణం కోసం అక్కడ అహ్మదాబాద్ గుజరాత్ దానికి సంబంధించినటువంటి ఆ బుల్లెట్ ట్రైన్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులలో ఆ పనులకు సంబంధించి ఆ బుల్లెట్ ట్రైన్ నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక చోట అవసరమైన వంతెన నిర్మాణం జరుగుతూ ఉంటే అది కుప్పకూలిపోయింది. అంతకుముందు బీహార్లో ఓ పెద్ద వంతెన 3 వంతెనలు కుప్పకూలిపోయినాయి. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ఎన్నికల కంటే ముందు చాలా ముందు ప్రారంభోత్సవం చేసినటువంటి ఒక పెద్ద ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బరాజులు, పంప్ హౌజులు, 1,500 పైచిలకు కిలోమీటర్ల కాలువలు, టన్నల్లు, రిజర్వాయర్లు, 40 లక్షల పైచిలకు ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి వసతి, ఈ మొత్తం ప్రాజెక్ట్ అంటే ఇంటిగ్రేటెడ్గా ఇదంతా కలిపితే ప్రాజెక్టు. దాంట్లో ఒకానొక బ్యారేజ్కు 80-90 పిల్లర్లు ఉన్నటువంటి కాడ 3 పిల్లర్ల కాడ పగుళ్ళు వచ్చేదో అయితే మొత్తం ప్రాజెక్టే నాశనం అయిపోయిందని గగ్గోలు పెట్టేటువంటి రాజకీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, ఇక కాళేశ్వరం పనికిరాదని దుష్ప్రచారం చేసినట్టు మరి ఇలా రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ కానీ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి నిర్మాణంలో ఉండేటువంటి ఆ వంతెన కూలిపోతే ఎందుకు నోరు వస్తలేదు వీళ్ళకి మాట్లాడడానికి? పెదకూరపాడు నియోజకవర్గం క్రోస్రూరు మండలం కేంద్రంలోని సెల్ టవర్ పైకెక్కి యువకుడు హల్చల్. క్రోస్రూరు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలీ, సన్ ఆఫ్ షేక్ సైదా, సిరిపురం గ్రామానికి చెందిన యువతితో పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. క్రోస్రూరులో యువతితో కలిసి జీవనం సాగిస్తున్న క్రమంలో యువతి తల్లిదండ్రుల నుండి బెదిరింపులు. ఇరువురు పెద్దలను బైండ్ ఓవర్ చేసిన క్రోస్రూరు పోలీసులు యువతిని వారి తల్లిదండ్రులు బలవంతంగా తీసుకుని వెళ్లగా మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య ప్రయత్నం. అప్రమత్తమైనటువంటి పోలీస్ వ్యవస్థ మరియు ఫైర్ సిబ్బంది యువకుడితో సంప్రదింపులు జరిపిన క్రోస్రూర్ ఎస్ఐ డిఎస్పీ హామీ ఇస్తే గాని దిగనంటున్న యువకుడు. అమ్మాయికి వచ్చాక ఇక్కడ పోలీస్ స్టేషన్ లో చెప్పారు. చెప్తే వాళ్ళు వచ్చి అమ్మాయి వాళ్ళు నికా చేద్దామని అన్ని తయారు చేసుకున్నాం. మేము నికా చేయాలని అనుకుంటే మంచితనం కొత్తన్నారేమని మేము అనుకుంటున్నాం. అయ్యే వాళ్ళు వచ్చి 3 కార్లు వచ్చి అబ్బాయికి కొట్టి అమ్మాయికి కొట్టి అందరికి కొట్టి ఇళ్ళతో తప్పులు చేసి మొత్తం అమ్మాయిని కొనిపోయారు. ఆ అమ్మాయికి ఇష్టం లేదు అసలు. ఏ ఊరు అమ్మాయి? ఆ ఊరు సిరిపురం అమ్మాయి. ఆ అమ్మాయి సిరిపురం. అది ఎక్కడ? నీకు అమ్మాయికి 3 months ప్రెగ్నెన్సీ నువ్వే అన్నావు. అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంది, నువ్వు ఏదో ఒకటి చేసుకున్నావు తొందరపడి. అమ్మాయి గురించి రాత్రి మాట్లాడదు. ఎవరు అమ్మాయి అబార్షన్ చేసి అమ్మాయిని చంపట్లేదుగా, మేము ఫాలోఅప్ చేస్తున్నాగా. రాత్రి నుంచి మాకు అదే పనిగా మేము చేస్తున్నాగా. ఇప్పుడు వాళ్ళ మీద కేసు కూడా కట్టాను. నేను వాళ్ళ మీద కేసు కట్టాను. వాళ్ళని తీసుకొస్తాము, మా టీంని కూడా పంపించాను అమ్మాయిని తీసుకెళ్ళి. ఈలోపు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు దిగితే మేము అమ్మాయిని తీసుకొస్తే నేను హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇదిగో నీ సలాంతో మాట్లాడు. क्या उधर तले खुद रहो भेजे ऑलरेडी पुलिस बच्चा बाद में तो गई तो क्या करता है सुबह अखड़ना गया आ तले खुद నీ గురించి మేము మాట్లాడుతున్న రాత్రి సలాం తొందరపడకూడదు. కేసు కట్టాము, వాళ్ళు తీసుకొస్తాము, మా టీంలు పోయి. నువ్వు తొందరపడితే ఎలాగా? అమ్మాయి మేజరు, నువ్వు మేజరు. అమ్మాయి నీ దగ్గర వస్తా ఉంటుంది. రమ్మా, దిగమ్మా. నువ్వు కూడా వస్తే మనం కూడా పోదాం. నీతో పాటు తీసుకెళ్తా. నువ్వు కూడా రా. వస్తే నీతో పాటు ఇదిగో నీకు నమ్మకం లేకపోతే బాబు.
ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసానికి నిరసనగా పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దైవభక్తిని చక్రవర్తి మాట్లాడుతూ విగ్రహాల రాజకీయం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేసే కూటమి నాయకులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఇక్కడ ఉన్నది ప్రధానమైన రెండు పార్టీలు. ఒకటి కూటమిలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం. రెండవది వైఎస్ఆర్సీపీ. మాకు 11 సభ్యులు ఉన్నారా, 5 సభ్యులు ఉన్నారా, 3 సభ్యులు ఉన్నారా అనేది తీసి పక్కన పెడితే, మీరు మా వాయిస్ ఆఫ్ ద పీపుల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల పక్షాన పోరాడేటువంటి నాయకుడి యొక్క మీరు గొంతుని నొక్కాలనే కేవలం ఆలోచనతో మీకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మీకు మేము ఆ హోదా కల్పించట్లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఓకే, మీరు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి గారు రోజు వెళ్తారు. మీరు టైం కేటాయిస్తారా? మీరు ఇప్పటికే హోంమంత్రి గారు నువ్వు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని చెప్పి చాలా హేళనగా మాట్లాడేటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి మినిమం టైం అంటే 2 నిమిషాల 3 నిమిషాల ఇచ్చి కట్ చేస్తారు. ఈ 2 నిమిషాలు 3 నిమిషాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎలా చెప్పగలుగుతారు, ఎలా చేస్తారు అది తెలియజేయండి. అదేదో మార్గం నుండి మేము కూడా ప్రయత్నం చేస్తాం. 2 నిమిషాలు కేవలం ఆయనకి ఇచ్చేటువంటి ఒక ఎమ్మెల్యేకి 175 సంఖ్యాబలం ప్రకారం మీరు ఇచ్చేటువంటి టైం ప్రకారం ఒక ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు 2 నిమిషాల్లో ఈ రాష్ట్ర సమస్యల్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ప్రజల్ని వేదిక ద్వారా మీ అందరిని ప్రశ్నించాలి? కుదరదు కదా. కుదరనప్పుడు మాకెందుకు? ఇంకా ఏ పార్టీలైనా సరే, ఏ రాజకీయ పార్టీలైనా, జనసేన వచ్చి ఎవరైనా ఆరోగ్యశ్రీ పథకాన్ని పేర్లు మార్చగలరేమో కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని మీరు తీసేసే దమ్ము ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజల కోసం మాత్రమే రూపొందించినటువంటి పథకం. అనేక లక్షల కోట్ల పేద ప్రజలు వైద్య సదుపాయం చేసుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారంటే అది ఆరోగ్యశ్రీ పథకం. అది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగానో లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీగానో రూపాంతరం చెంది ఉంటుందేమో కానీ పేద ప్రజలకు మాత్రం ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టినటువంటి గొప్ప నాయకుడు కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి గొప్ప నాయకుడిని స్మరించుకుంటూ ఆయన ఎప్పటికీ అనలేని సేవల్ని మేము ఎప్పుడు చిరస్మయంగా స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించి ఇక్కడ ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి మా సోదరులు కొలుసు పాసాది గారు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజాభిష్టం మేరకు తీర్మానం చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిరికి బంద చర్యలు నాగార్జున సాగర్ డ్యామ్ పై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఎటువంటి జల వివాదం జరగలేదని ఏపీ జలవనరుల శాఖ ఎస్ఏ కృష్ణమోహన్ అన్నారు. ఇరు రాష్ట్రాల అధికారులు పరస్పరం సమన్వయంతో సాగర్ ప్రాజెక్టు గేట్ల నిర్వహణను నిత్యం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు స్నేహపూర్వకంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. సాగర్ కుడి కాలువ రీడింగ్ విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ వలన ఇద్దరు ఉద్యోగుల మధ్య చిన్న వివాదం చోటు చేసుకుందన్నారు. ఇద్దరు ఉద్యోగులతో మాట్లాడి సమస్య పరిష్కరించినట్లుగా తెలిపారు. వివాదం సద్దుమణికిందని చిన్న విషయాన్ని రాష్ట్రాల గొడవగా చిత్రీకరించడం మానుకోవాలన్నారు. విషయాలన్నీ చూడాలని కూలంకుషంగా వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కొన్ని ఇది బయటపడి అంటే ఈరోజు ఏదో ప్రెస్లో రావటము కొంతమంది ఫోన్లు చేయటం ఏంటంటే మెయిన్గా ఇక్కడ వాటర్ రిలీజెస్ జరుగుతాయండి. ఇక్కడ రైట్ కెనాల్ అంటే జవహర్ కెనాలు. దాంట్లో వాటర్ రిలీజ్ జరిగినప్పుడు ప్రాజెక్టు నుంచి ఎంత రోజుకి ఎవ్రీ అవర్ కానీ ఎవ్రీ 3 అవర్స్ కానీ ఎంత మనం రిలీజ్ చేస్తారనే దానికి ఒక కామన్ అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పి మన ఏపీ టెక్నికల్ స్టాఫ్ అండ్ తెలంగాణ టెక్నికల్ స్టాఫ్ మామూలుగా ఆనవాయితీ ఏంటంటే అనుకున్న ఒక అండర్స్టాండింగు. వాళ్ళు మార్నింగ్ నుంచి ప్రతి 3 అవర్స్కి ఒకసారి వచ్చి జాయింట్గా ఇన్స్పెక్షన్స్ తీసుకొని రీడింగ్స్ తీసుకొని ఆ రీడింగ్స్ వాళ్ళు పోస్ట్ చేసుకుంటూ కన్సర్న్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తుంటారు. అది మామూలుగా జరుగుతూ ఉండేది. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటే ఈ మధ్యన ఏమైందంటే అంటే ఈరోజు నా దృష్టికి కూడా వచ్చింది. వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో మామూలుగా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏదో కొద్దిగా ఇది చిన్న మాట జరిగినట్టు తెలిసింది. తర్వాత నేను సంబంధిత అధికారిని పిలిచి మా వాళ్ళకి తెలంగాణ క్యాడర్ వాళ్ళని కూడా పిలిచి అడిగాను టెక్నికల్ స్టాఫ్ని. చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లము, నేను ఈవెన్ దాని విషయంలో నేను మా వాళ్ళకి కూడా చెప్పాను ఇట్లా చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా రాకూడదని. అట్లే మన తెలంగాణ సోదరులంతా మనంతా
ఇంజనీర్స్ అంతా వీఆర్ బ్రదర్లీ ఇంజనీర్స్ అందరము. సో మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళు ఈరోజు కూడా చేస్తూనే ఉంటాము. ఇవన్నీ చాలా చిన్న విషయాలు ఏమీ కాదు. అందరితో నేను తెలంగాణ అధికారులతో కూడా మన సిఈ గారు, ఎస్సీ గారు, ఈఈ గారు అందరితో మాట్లాడాను. అదేవిధంగా మన డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్ అంతా మాట్లాడాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాటర్ సద్దుమణిపోయింది. ఇందులో ఏం పెద్ద మనం ఆందోళన చెందాల్సిన విషయం అయితే ఏం లేదు. చాలా చిన్న విషయం. అది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిందే కానీ వాటర్ తగాదాలు అట్లాంటివన్నీ ఏమీ లేవండి. అన్నీ సాఫీగా జరుగుతున్నాయి. ఏ ఇబ్బంది లేకుండా రైతులకు పంటలు పండుతాయి. ఈ రెండు గవర్నమెంట్లో ఎటువంటి ఇష్యూస్ లేవు. మనకి వాళ్ళకి కానీ అందరూ బ్రదర్లీగానే ఉంటాము. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేదు జరిగింది. అది కూడా ఈరోజు రావటం వల్ల నాకు తెలిసింది. వాటిని సెటరేట్ చేశాను. ఇంక ఇక్కడ ఈ స్టాఫ్ విషయంలో కూడా మనం ఎవరెవరికి ఏమేమి దిశానిర్దేశం అన్నీ చేసి ఏమేమి చేయాలి, డ్యూటీస్ అదే ప్రణాళికబద్ధంగా చేయాలని చెప్పాను. ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి అదేవిధంగా వాళ్ళు కానీ మనం కానీ ఈ రీడింగ్స్ తీసుకోవటంలో కానీ తదితర విషయాలన్నీ కొనసాగుతాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు వెళ్తాము. ఈరోజు జరిగింది వెరీ స్మాల్ కమ్యూనికేషన్ గ్యాప్. దీన్ని పెద్ద విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదని అందరికీ మనవి చేస్తున్నాను. నమస్కారం. బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావుకు కీలక పదవి వరించింది. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల్లో ఆయనకు సముచిత స్థానం కల్పించింది. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రంగారావును నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను అడ్డుకోవాలని ఎస్పీ మాధవరెడ్డికి వినతి పత్రం ఇచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు, మాజీ ఎమ్మెల్యే జోగారావు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం సరికాదు. అక్రమ కేసులతో వైసీపీని భయపెట్టలేరు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే పాలన మీద దృష్టి పెట్టకుండా వైసీపీపై రాజకీయ కక్షలు చేపడుతోంది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ అధినేత జగన్ పై వారి కుటుంబ సభ్యులకు పోస్టులు పెట్టిస్తున్నటువంటి టీడీపీపై చర్యలు తీసుకోవాలి. ప్రతి కాన్స్టిట్యున్సీలో 25 మెంబర్స్ సోషల్ మీడియా యాక్టివ్స్ ఫ్రమ్ అవర్ పార్టీ వాళ్ళు ఏమైనా పోస్ట్ చేస్తే వాళ్ళని అది మీ ఎస్ఐపీటీసీ సిఐపీ చెప్పేసి ఎంతవరకు ఎనీ ప్రాపర్ ఇది చేసినా మీ ఎస్ఐలు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్. అంటే పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో మనం అందరం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది సంవత్సరంన్నర తర్వాత రావాల్సింది 5 నెలల్లో వచ్చేసింది. ఆ వ్యతిరేకత భారీగా ఉన్నప్పుడు ఎవరైనా కూడా అవినీతిని వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వేయడం, అక్రమంగా నిర్బంధించడం. మనకి మెయిన్ మీడియా అన్నది ఇప్పుడు మనకి సోషల్ మీడియా అనేది చాలా ఎఫెక్టివ్ ఇప్పుడున్న రోజుల్లో. మేజర్ మీడియా అంతా కూడాను వాళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఒక మెయిన్ మాధ్యమంగా సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా ముందంజలో ఉంది. ఆ సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేకపోతే ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రజల ముందు పెట్టిన వాళ్ళు ఆడే అబద్ధం పెడితే వాళ్ళకి బెదిరింపు కాల్ చేయడం, భయపెట్టడం, కొట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటి, రాష్ట్రంలో నోటీసులు ఇస్తారట. ఇప్పటికే 100 మందిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా నాయకుడు వైఎస్ జగన్ వారి కుటుంబ సభ్యుల మీద ఇస్తే మీ ప్రభుత్వాన్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా చాలా దారుణంగా ఆత్మహత్య కూడా చేసుకునేంత దారుణంగా మీరు పోస్టింగ్లు పెడుతున్నా అవన్నీ చూస్తున్నారు. అది అమలు లేదు. రాష్ట్రం అప్పుల్లో ఉందని అంటారు. ముందు అప్పుల్లో ఉందని మీకు తెలియదా? మీరు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. మీకు తెలిసినంత హైటెక్ తెలివితేటలు ఎవరికి లేవంటారు. ఇచ్చారు. ఈరోజేమో ఒక్క హామీ మీరు నెరవేర్చరు. ఒక్క హామీ నెరవేర్చకుండా మీరుంటే ఎవరు ప్రశ్నించిన వాళ్ళందరూ గొంతు నొక్కుతామని అనుకుంటే వైఎస్ఆర్
5,000 మందికి కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు డబ్బులను లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. ప్రభుత్వం వెంటనే ఫ్రీజ్ చేసిన అకౌంట్ల నుంచి లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చే విధంగా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు పూలమాల వేసి దళితుల కోసం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో దళిత బంధు చెక్కులు ఇచ్చిండ్రో ఆ చెక్కులు బ్యాంకులలో డబ్బులు మరి పడి వాటిని విత్డ్రా చేసుకునే సమయంలో ఆ రోజు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకోలేకపోయారు. ఎన్నికలు జరిగినాయి. ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి దళితులు ధర్నా చేస్తే ఆ ధర్నాకి నాయకత్వం వహించి ఉద్దేశించి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో పోలీసులు విపరీతమైనటువంటి లాఠీచార్జ్ చేసి కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు పోలీసు యంత్రాంగం. ఇప్పుడే మరి మాజీ మంత్రివర్యుడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మాట్లాడారు నాతోని. మరి కాళ్ళు కానీ చేతులకు కానీ మరి నొప్పులు బాగిస్తున్నాయి, కొంత వాపు వచ్చింది, బహుశా ఫ్రాక్చర్స్ ఏమైనా కావచ్చు. కాబట్టి వెంటనే మరి హైదరాబాద్ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయం వారికి వచ్చారు. అక్కడ ఎక్స్రేలు అవన్నీ చూపించి ఇక్కడికి హాస్పిటల్కు తరలిస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వారు వ్యక్తపరిచారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. పోలీస్ యంత్రాంగము మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కనుసల్లల్లో పనిచేస్తుందనే దానికి ఇది ఒక తార్కాణం. రాజకీయాల్లోపట మరి శాశ్వతం కాదు పదవులు అనేది. నేను ఒకటే విషయాన్ని పోలీస్ యంత్రాంగానికి సూచన చేయదలుచుకున్నాను. మీరు అనవసరంగా ఇలాంటి దాడులు చేస్తే మరి చట్ట ప్రకారంగా మీకు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరి చినకాకని ఎన్ఆర్ఐ హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాల స్కిల్ ల్యాబ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో కారు బోల్తా. నేటి నుంచి విరుపాపురం బలగోటి బసవేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టోత్సవాలు. కాంగ్రెస్ హామీలపై నిలదీసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పదవులు శాశ్వతం కాదు, పోలీసులు రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.